బ్రేకింగ్ న్యూస్ అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో అటు పశ్చిమాసియా అట్టుడికిపోతూ ఉంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమై 6 రోజులు గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా యుద్ధ తీవ్రత అనేది తగ్గుముఖం పట్టలేదు. ఇంకా కూడా తీవ్రత పెరుగుతూ ఉంది. అటు దాడులు ప్రతి దాడులతోటి అటు పశ్చిమాసియా అంతా కూడా అట్టుడికిపోతున్న పరిస్థితి మొన్నటి వరకు కూడా మనం చూస్తూ ఉన్నాము. అటు గగనతలంపై కూడా అన్ని ఎయిర్వేస్ ను క్లోజ్ చేసిన పరిస్థితి. మరోవైపు దాడులకు సంబంధించి అటు ఏమాత్రం తగ్గేదే లేదు. చర్చలకు కూడా నేను ఆహ్వానించినట్టు కూడా ట్రంప్ తేల్చి చెప్పేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు కూడా చర్చలకు ఆహ్వానించాం, ఇప్పుడు వారు చర్చలకు వచ్చినా కూడా నేను నిరాకరిస్తాను అంటూ కూడా ట్రంప్ చెప్తున్న సిచ్యువేషన్. మొత్తంగా ఇరాన్కు అమెరికా మరో వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. కాలిఫోర్నియా తీరంలో రాత్రి డూమ్స్ డే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసింది. ఇది హిరోషిమాపై వేసిన అణుబాంబు కంటే 20 రెట్లు కూడా శక్తివంతమైన బాంబుగా చెప్తూ ఉన్నారు. గంటకు 15,000 మైళ్ళ వేగంతో ఇది 4,200 కిలోమీటర్ల మేర కూడా ప్రయాణం చేస్తుంది అంటున్నారు. శాంటా బార్బరా దగ్గరలోని వాండెన్బర్గ్ స్పేస్ అలాగే ఫోర్స్ బేస్ నుండి మంగళవారం రాత్రి 11 గంటలకు ప్రయోగం చేశారు. ఇరాన్ నేతలను భయపెట్టేందుకు ఈ పరీక్షలు జరిపారన్న అనుమానం వస్తూ ఉంది. మొత్తంగా కూడా యుద్ధ వాతావరణ తీవ్రత అనేది మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు కూడా అటు అణుదాడులతోటి వాళ్ళు కూడా దాడులు చేసుకుంటూ ఉన్నారు. అటు డ్రోన్స్ ద్వారా డ్రోన్ బాంబులు కావచ్చు, ఇతరత్ర బాంబుల ద్వారా నిరంతరం కూడా దాడులు ప్రతి దాడులతోటి పశ్చిమాసియా అంతా కూడా అట్టుడిగిపోతుంది. దాని పక్కన ఉన్న దేశాలకు కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇరాన్కు తాజాగా అమెరికా మరో వార్నింగ్ ఇచ్చిందనే చెప్పాలి. కాలిఫోర్నియా తీరంలో డూమ్స్ డే బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేయబోతున్నట్టు కూడా అమెరికా చెప్తూ ఉంది. మొత్తంగా అక్కడ నేతలను భయపెట్టేందుకు ఈ పరీక్షలు జరిపారన్న అనుమానం అయితే ఎక్కువగా కూడా వస్తుంది. అసలు ఏం జరుగుతోంది, మునుముందు ఈ యుద్ధ తీవ్రత ప్రపంచ దేశాలకు ఎటువంటి ఎఫెక్ట్ ఇస్తుంది, అసలు ఈ అణు బాంబుకు సంబంధించి ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఎంతటి ప్రభావాన్ని ఇది చూపుతుంది అంటే గతంలో హిరోషిమాపై ఏదైతే బాంబు వేశారో అంతకంటే 20 రెట్లు శక్తివంతమైందన్నారు. కాబట్టి ఎటువంటి ప్రభావం ఉండబోతుంది, అసలు ప్రపంచ దేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉండబోతుంది, అసలు ఇరాన్కు అమెరికా ఇచ్చిన వార్నింగ్ ను బట్టి ఇరాన్ అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు అన్న దానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, చెప్పండి, ఇరాన్కు అమెరికా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. ఏదైతే హిరోషిమాపై గతంలో వేసిన అణుబాంబు కంటే ఇది 20 రెట్లు శక్తివంతమైన బాంబు ప్రయోగం చేయబోతున్నట్టు కూడా చెప్పింది. కేవలం అక్కడ నేతలను భయపెట్టేందుకు చెప్పిందా లేకపోతే ప్రయోగిస్తారా? యుద్ధం తీవ్ర రూపం దాలుస్తుంది. రోజు రోజుకు పశ్చిమాసియాలో యుద్ధ గంటికలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇజ్రాయెల్ యుఎస్ కంబైన్ గా చేస్తున్నటువంటి స్ట్రైక్స్ ఏదైతే ఉన్నాయో ఇరాన్ కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటున్న పరిస్థితి. దీంతో ఇరాన్ ను ఏ రకంగానైనా నిలువరించాలి, ఏ రకంగానైనా ఇరాన్ ను పూర్తిగా మట్టి కనిపించాలనే ఏకైక లక్ష్యంతోనే ఈ రెండు దేశాలు కూడా చాలా గట్టిగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు తమ శక్తిని అంతా కూడగట్టుకొని రెండు దేశాలు ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఇరాన్ పై భీకర యుద్ధం అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అత్యంత ఆధునిక ఆయుధ సంపత్తిని ఉపయోగిస్తున్నాయి, క్షిపణులను ఉపయోగిస్తున్నారు. తొమహాక్ క్షిపణులు కానీ లేదా ఆధునికమైనటువంటి డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా డూమ్స్ డే క్షిపణిని ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. కాలిఫోర్నియా తీరంలో దీని ప్రయోగం జరిపినట్టుగా తెలుస్తున్నారు. మెరిట్ మ్యాన్ 3 ICBM అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటారు, ఖండాంతర క్షిపణి. సో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి క్షిపణిగా చెప్తారు. వాస్తవానికి డూమ్స్ డే అంటే ఒక అర్థం ఏంటంటే ప్రపంచంలో ఇక వినాశకర పరిస్థితులు లేదా ప్రళయం సంభవించే పరిస్థితిని డూమ్స్ డే అంటారు ఆ రోజుని. సో ఆ రకంగా వాస్తవానికి డూమ్స్ డే గడియారం అని ఉంటుంది. ఆ గడియారం ప్రాథమికంగా దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే అణుయుద్ధాలు కావచ్చు, ప్రపంచ వినాశనం కావచ్చు, లేదా ప్రకృతి వైపరీత్యాలు, ఇట్లాంటి వాటికి సంబంధించి డూమ్స్ డే గడియారంగా చెప్తారు. అయితే ప్రస్తుతం ఈ డూమ్స్ డే గడియారం కూడా 85 సెకండ్లకు దగ్గరగానే ఉంది. ఆటమిక్ సైంటిస్టులు దాన్ని నియంత్రిస్తారు. సో అది పక్కన పెడితే డూమ్స్ డే క్షిపణి అనేది ప్రస్తుతం ఈ మినిట్ మ్యాన్ 3తో రూపొందించినటువంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఏదైతే ఉందో అది నిన్న పరీక్షలు జరిపారు వాషింగ్టన్. ప్రస్తుతం ఈ పరీక్షలను అంటే సముద్ర ఆధారిత సామర్థ్యాలతో పాటు న్యూక్లియర్ వార్ హెడ్స్ ను మోసుకుపోయే సందర్భం దీనికి కనబడుతుంది. గతంలో ఎప్పుడైతే హిరోషిమా నాగసాకిపై జరిపిన అణ్వాయుధాలకు సంబంధించిన దాడి ఏదైతే ఉందో అంతకు మించి దాదాపు 20 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగినటువంటి మోసుకెళ్లే ఇది ఇంటర్ కాంటినెంటల్
బాలిస్టిక్ మిసైల్ గా చెప్తారు, ICBM. సో ఆ రకంగా న్యూక్లియర్ వార్ హెడ్లను మోసుకుపోయి అది ఖచ్చితమైనటువంటి లక్ష్యాలను ఛేదించి విధ్వంసం చేయగలదు. విధ్వంసం అంటే అంత ఇంత కాదు, మన నోటితో చెప్పినంత మాటల్లో చెప్పేంత కూడా కాదు, అంతకు మించి ఎన్ని రెట్లు ఉంటుందో మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. సో ఆ రకంగా డోమ్స్డే క్షిపణిని ఇప్పుడు వీళ్ళు కాలిఫోర్నియా తీరంలో ప్రదర్శించడం ద్వారా మరి ఇరాన్ కు స్పష్టమైన హెచ్చరికలు పంపుతున్నారా అనేది మనకి ఇక్కడ తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి ఆయుధ నిల్వలు కూడా నిండుకున్నాయంటూ నిన్న పెంటగాన్ ను ఉటంకిస్తుకొని లీకులు వచ్చాయి. అలాగే అక్కడ పీట్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్నటువంటి అంశాల ప్రకారం ఇప్పుడైతే GPS బాంబులను విసురుతున్నారు. సో అవి కూడా చాలా శక్తివంతమైనవి. సో రకంగా ప్రస్తుతమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే వేల సంఖ్యలో అటాక్స్ చేశారు. ఒక మొదటి రోజే ఏదైతే మొన్న 28 నాడు ప్రారంభించారో ఆ రోజే దాదాపు 500కు పైగా టార్గెట్లను వాళ్ళు ఛేదించారు. కేవలం ఖమేనీ కంపౌండ్ ను డిస్ట్రాయ్ చేయడానికి ఒక 30 అధునాతమైనటువంటి బాంబులు మిసైళ్లను 30 చోట్ల ఆ కంపౌండ్ చుట్టూ విసిరారు. దానితోడు మొత్తం ఇరాన్ అంతా కూడా, ఇరాన్ తో పాటు టెహ్రాన్ తో పాటు ఇరాన్ మొత్తం కూడా ఉత్తర దక్షిణ ప్రాంతాలు అలాగే వాయువ్య ప్రాంతాలు అన్నింటిలో కూడా దాదాపుగా వందల సంఖ్యలో బాంబులు వేశారు. ఇప్పటికైతే 2500 పైగా టార్గెట్లు ఆల్రెడీ ఛేదించారు వాళ్ళు. ఇంకా కూడా దానికి తగ్గట్టుగా ఆ సామర్థ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. బహుశా రేపు పెంటగాన్ లో ఒక మీటింగ్ కూడా జరగబోతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే ఎవరైతే డిఫెన్స్ కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళతో పాటు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ తో మీటింగ్ జరపబోతున్నారు. ఒకవేళ ఆయుధ నిల్వలు తగ్గితే కనుక ఏ రకంగా వాటిని సమకూర్చుకోవాలంటూ వాళ్ళు ఈ చాలా సీరియస్ డిస్కషన్ జరగబోతుంది. ఎందుకంటే ఇప్పటికే అటు ఉక్రెయిన్ కి ఆయుధాలు సరఫరా చేస్తున్నారు రష్యా మీద యుద్ధం కోసం. దాంతో పాటు అక్కడక్కడ యుద్ధాలు జరిగినప్పుడు మొన్న ఇజ్రాయెల్ కూడా సహకరించారు. సో దీంతో కొంత ఆయుధ నిల్వలు నిండుకుంటున్నాయి. అయితే ఈ డూమ్స్డే ఏంటంటే చాలా వ్యూహాత్మకమైనటువంటి దాడిగానే మనం చెప్పాలి. ఎందుకంటే సముద్ర ఆధారిత సామర్థ్యాలతో పాటు ఆయుధాలను నిరంతరం తనతో లోడ్ చేసుకొని వెళ్ళగలదు. సో ఆ రకంగా ఇది చాలా ఖచ్చితమైనటువంటి టార్గెట్లను ఛేదించేటువంటి స్ట్రైక్ అని చెప్పొచ్చు. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా కౌంటీలో వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ లో పసిఫిక్ మహాసముద్రంలో రాత్రి అంటే 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ఈ ప్రస్తుతం ఈ దీనికి సంబంధించినటువంటి పరీక్షలు జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఒక రకంగా మాక్ డ్రిల్ అని చెప్పాలి. ఇదంతా కూడా మొత్తం వ్యవహారాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ నేవీ అలాగే నేవీ సీల్స్ తో పాటు సెంట్రల్ కమాండ్ ఏదైతుందో గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ అంటాం దాన్ని, ఇదంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా యుఎస్ ఏం చెప్పబోతుంది ప్రపంచానికి అంటే ప్రధానంగా ఇరాన్ పై ఇక వార్ ను తీవ్రతరం చేయబోతుందంటే ఈ అనుమానాలు దానికి మనకు బలపడుతున్నట్టు చేస్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతం ఇది 4200 మైళ్ళు అంటే దాదాపు 6759 కిలోమీటర్ల దూరం, అంటే అంత దూరమైనటువంటి ఖచ్చితమైన టార్గెట్ కూడా ఛేదించగలుగుతుందని చెప్తున్నారు. సో ఆ రకంగా విమానంలోని మార్షల్స్ రిపబ్లిక్ లోని క్వాజలిన్ అలాగే అటోల్లోని యుఎస్ ఆర్మీ స్పేస్ మిసైల్ డిఫెన్స్ కమాండ్ యొక్క రొనాల్డ్ రీగన్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ టెస్ట్ సైట్ అంటే ఈ పేర్లన్నీ ఏంటంటే ఆ రకమైనటువంటి కొన్ని పేర్లు పెట్టి వాటికి ఆ టెస్టులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా దీంట్లో ఆర్సెనల్లో 400 క్షిపణులు ఏకకాలంలో మోసుకుపోతుందని చెప్తున్నారు. సో బోయింగ్ అభివృద్ధి చేసినటువంటి మినిట్ మ్యాన్, బోయింగ్ కంపెనీ ఉంది కదా మనకు విమానాలు తయారు చేసే కంపెనీ. సో ఆ రకంగా ఈ మినిట్ మ్యాన్ అనేది ఈ కన్నాంతర క్షిపణిని తయారు చేస్తారు. 1950లో అమెరికన్ రక్షణ అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు వస్తున్నటువంటి బెదిరింపులను అవన్నీ తట్టుకునేందుకు సో దీన్ని చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించారు. దాదాపు 100% స్ట్రైక్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. ఆ 100% స్ట్రైక్ రేట్ తో అప్గ్రేడ్ చేయబడి ఉంటుంది. సీలో లాంచ్ చేయబడినటువంటి ఆయుధాలు ప్రధానంగా భూగర్భ కేంద్రం ద్వారా నియంత్రించబడతాయి. కాల్పులు కూడా 2 స్టాఫ్ అందులో పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం యుఎస్ వైమానిక దళం దాని జాబితాలో తాజా LGM-30G మినిట్ మ్యాన్ 3 కాన్ఫిగరేషన్ దాదాపు 400 యూనిట్ల క్షిపణి కలిగి ఉందని చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే ఈ మిసైల్ లాంగ్ రేంజ్ మిసైల్స్ గా చెప్తారు. సో ఎయిర్ ఫోర్స్ బేస్ లోని నార్త్ డకోటాలో అలాగే మినోటా ఎయిర్ ఫోర్స్ బేస్ లో మిసైల్ వింగ్ లో ఇవి ప్రస్తుతం ఉన్న పరిస్థితి కనబడుతోంది. సో మినిట్ మ్యాన్ 3 అనేది ఏదైతే ఉందో ఈ డూమ్స్డే క్షిపణి దాదాపు 2 మీటర్ల వ్యాసం ఉంటుంది. 79,000 పౌండ్లు అంటే దాదాపు 35,834 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. ఇది 3 దశల చోదక రాకెట్ మోటార్ వ్యవస్థగా దీన్ని రూపొందిస్తారు. మార్క్ 23 అంటే గంటకు 28,400 కిలోమీటర్ల గరిష్ట వేగం. అంటే మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు ఎంత భయంకరమైనటువంటి
విధ్వంసం ఉంటుందో దాదాపు 1127 కిలోమీటర్ల కార్యాచరణ ఎత్తు అంటే 6000 మైళ్ళు అంటే 9650 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధికి ఇది విస్తరిస్తుంది. అంటే దాదాపు 1200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా కూడా ఖచ్చితమైన టార్గెట్ ని చేస్తుంది. అది కూడా సరౌండింగ్ 9650 కిలోమీటర్ల సరౌండ్ అంతా కూడా కవర్ చేస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత విధ్వంసకర క్షిపణి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే ఈ అణుయుద్ధ వైపు మరి పరిస్థితులు దారితీస్తున్నాయా? సో దీని టెక్నికాలిటీస్ గురించి మనం డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు ఏంది ఓవరాల్ గా ఇరాన్ పై కనుక ఈ అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే కనుక ఇరాన్ ఉంటుందా? మరి ఇరాన్ ఎంత విధ్వంసం జరగబోతుంది అనేది మాత్రం మనము ఒక్కసారి ఊహించుకోవచ్చు ఎంత భయాందోళనగా ఉంటుందో. అలాగే ఇరాన్ దగ్గర కూడా తక్కువేం లేదు. ఇరాన్ దగ్గర కూడా షాహిద్ డ్రోన్ ఉన్నాయి, షాహిద్ 136 డ్రోన్స్ ఉన్నాయి. ఇప్పటికే షాహిద్ 136 డ్రోన్స్ అన్ని కూడా గల్ఫ్ కంట్రీస్ ను ఒక రకంగా పిండి చేస్తున్నాయి. అలాగే ఫతా క్షిపణులు ఉన్నాయి, తర్వాత కామికేజ్ క్షిపణులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా అత్యంత భయంకరమైన క్షిపణులు. ఇవి ఒక రకంగా శత్రు టార్గెట్లను 100 కిలోమీటర్ల దూరం నుంచి ఖచ్చితత్వంతో ఒక నిర్ధారణతో కూడినటువంటి అటాక్స్ చేస్తున్న పరిస్థితి. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా ఇటు చైనా గత దశాబ్దాల కాలంగా వాళ్ళకు అంటే ప్రజలకు టెక్నాలజీ అందిస్తున్నామని చెప్పేసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తూ చైనా ట్రాన్స్ఫర్ చేస్తున్న టెక్నాలజీని టు డిఫెన్స్ పరంగా కూడా వాళ్ళు 2 రకాలుగా ఉపయోగించుకుంటున్నారు. వాస్తవానికి చైనా వాళ్ళకి ఇవ్వాల్సిన టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని బ్యాన్ చేసింది యునైటెడ్ నేషన్స్. కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో జనాల కోసం ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళని ఏమారుస్తూ ఈ రకంగా అటు రష్యా ఆయుధాలను ఇరాన్ ఆయుధాలను కూడా వాళ్ళు రూపొందించుకుంటున్న పరిస్థితి. సో ఆ రకంగా ఇరాన్ మిసైల్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందంటే 100 కొలది ఇరాన్ స్టేట్ టీవీ ఇచ్చినటువంటి విజువల్స్ కూడా మనకు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. 100 కొద్ది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ICBMs ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ బహుశా ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేవని తెలుస్తుంది. సో 20 ఏళ్ల నుంచి కూడా వాళ్ళ మిసైల్స్ తయారు చేసి లక్షల కొద్ది మిసైల్స్ ను పోగు చేసి పెట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు ఇవాళ వాళ్ళు జారవిడుస్తున్న మిసైల్స్ 19వ విడత. ఒకసారి అర్థం చేసుకోండి, 19 విడతలుగా ఇప్పటికే జారీ చేశారంటే ఇంకా ఎన్ని విడతలుగా జారీ చేయడానికి వాళ్ళ దగ్గర ఎంత సంపత్తి ఉందో ఇరాన్ దగ్గర కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా ఇరాన్ గల్ఫ్ దేశాలను కూడా ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది. అటు ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తుంది, సదరాని ఇజ్రాయెల్ తో పాటు మిగతా లక్షిత దాడులు కూడా చేస్తుంది. మరోవైపు ఇటు ఇరాన్ అమెరికా అయితే చాలా ఖచ్చితంతో కూడుకున్నటువంటి దాడులు చేస్తామంటుంది. ఇంకొక నెల రోజుల పాటు, ఇంకొక 4-5 వారాల పాటు ఈ అటాక్స్ ఉంటాయంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు. ఏదేమైనా కొత్త నాయకత్వాన్ని తుడిచిపెట్టడం ప్రధాన టార్గెట్. సో ఖమేనీని లేపేశారు. ఖమేనీతో పాటు ఒక 49 మంది కమాండర్లను లేపేశారు. ఆ రకంగా ఇరాన్ ప్రధాన నాయకత్వాన్ని తుడిచిపెట్టారు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో దాన్నంతా కూడా డిస్ట్రాయ్ చేయాలి లేదా దాన్ని నిర్వీర్యం చేయాలి. అలాగే వాళ్ళ బాలిస్టిక్ వ్యవస్థని క్షిపణి మిసైల్ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేయాలి. ఇది 2వ టార్గెట్. దాని తర్వాత ఇరాన్ లో పూర్తిగా స్వాధీనం చేసుకోవాలి. ఇప్పటికీ ఇరాన్ ఎయిర్ స్పేస్ అంతా కూడా అమెరికా ఇజ్రాయెల్ పూర్తిగా విచ్చలవిడిగా తిరుగుతుంది. వాళ్ళకి అక్కడ కంట్రోల్ లేదు, ఎవడు ఆపే పరిస్థితి లేదు. ఆ రకంగా 4వ టార్గెట్ ఏంటంటే ఇరాన్ లో అమెరికా ఇజ్రాయెల్ సైనికులు అడుగుపెట్టి కాలి బూట్లతో నడవాలి. ఇది వాళ్ళ నెక్స్ట్ టార్గెట్. అల్టిమేట్ గా అక్కడ వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొత్తం అక్కడ నాయకత్వాన్ని మిగిలిన నాయకులందరూ కూడా బందీలుగా పట్టుకోవడం లేదా చంపేయడమా, లేదా ఇదంతా ప్రక్రియ పూర్తయిన తర్వాత నెక్స్ట్ కొత్త నాయకత్వాన్ని అక్కడ గద్దె మీద ఎక్కించి ఇక ఖమేనీ వారసత్వము ఖమేనీ పాలన అనేది లేకుండా చేసి వాళ్ళకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాన్ని లేదా ఓవరాల్ గా ఇరాన్ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వాన్ని అక్కడ గద్దెనెక్కించాలనేది అమెరికా అల్టిమేట్ టార్గెట్. సో అందులో భాగంగానే ఇప్పుడు ఈ డూమ్స్ డే పరీక్షలు ఏవైతే నిర్వహించారో కాలిఫోర్నియా తీరంలో ఈ డూమ్స్ డే పరీక్షలు అనేది చాలా భయాందోళన కలిగిస్తున్నాయి. 20 రెట్లు అంటే హిరోషిమా నాగసాకి మీద అటాక్ చేసిన దానికంటే 20 రెట్ల ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి వార్ హెడ్లను మోసుకుపోయే సామర్థ్యం ఉన్న ఈ డూమ్స్ డే క్షిపణులు ఏవైతే ఉన్నాయో మిడిల్ మ్యాన్ క్షిపణులు ఇవి చాలా దారుణంగా వీటి పనితీరు ఉంటుంది. కాబట్టి మరి అమెరికా ఇప్పుడు కేవలం బెదిరింపులకు మాత్రమే దీన్ని వాడుకుంటుందా, లేదా నిజంగా అమెరికా దాన్ని కనుక రంగంలోకి తీస్తే ఎంత విధ్వంసం ఉంటుంది, ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇవి రాడార్లను కూడా కనిపెట్టలేని పరిస్థితి ఉంటుంది. అంత తీవ్రమైనటువంటి వేగంతో హైపర్సానిక్ వేగంతో దూసుకెళ్లి టార్గెట్లను ఛేదించే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఏం జరగబోతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే రామ్దాస్, థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే డూమ్స్ డే అనే విధంగా కూడా ఒక బాంబును ఏదైతే హిరోషిమాపై అణుబాంబు ప్రయోగించారో దానికన్నా 20 రెట్లు శక్తివంతమైన బాంబును కూడా ప్రయోగించేందుకు గాను అమెరికా సిద్ధమవుతున్నట్టు కూడా ఇరాన్కు ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. మొత్తంగా అక్కడి నేతలను భయాందోళనకు గురి చేసేందుకు ఈ విధంగా చేశారా, లేకపోతే ఎందుకు ఈ ట్రయల్స్ చేశారు? నిజంగానే ఒకవేళ కనుక ఆ బాంబును కనుక ప్రయోగిస్తే ఆ ప్రపంచ దేశాలపై ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అసలు మొత్తంగా ఇరాన్ తుడుచుకు పెట్టుకుపోతుందా? ఎలా ఉంటుంది? ఆ బాంబు ప్రయోగిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.